శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీమఠంలో భక్తులు బారులు తీరి ఉన్నారు. వారిలో దంపతులొకరు మగబిడ్డతో వరుసలో నిలబడి ఉన్నారు. వారి వంతు రాగానే బిడ్డను మహాస్వామివారి పాదాల చింత ఉంచి భోరున ఏడవసాగారు. ఇతర భక్తులు వారి వైపు జాలితో చూస్తున్నారు. ఆ పిల్లవాణ్ణి చూస్తే బంగారు బొమ్మలా ఏ కదలిక లేకుండా ఉన్నాడు. కళ్ళు కూడా కనిపించడం లేదని అర్థమైంది. మహాస్వామివారు పిల్లవాడి వంక కొద్దిసేపు తీక్షణంగా చూసి, ఇంకా అలానే ఉంది, తగ్గలేదు అని చెప్పి మౌనంలోకి వెళ్ళిపోయారు. మహాస్వామివారు ఏమన్నారో అక్కడున్న వారికి ఎవరికీ అర్థం కాలేదు. కాసేపాగి మఠం అంతేవాసిని కొద్దిగా పాలు, నందివర్ధనం పువ్వు తెమ్మన్నారు స్వామి. పాలలో పువ్వును ముంచి పిల్లవాడి తలకు, కళ్ళకు, కడుపుకు, కాళ్లకు రాసి కనులు మూసి కొద్దిసేపు ప్రార్థన చేశారు. తరువాత బిడ్డ తల్లిదండ్రులతో మాయావరం మయూరనాథుని ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న దక్షిణామూర్తి పాదాల చెంత ఈ పిల్లవాడిని ఉంచండి, ఇప్పుడే బయలుదేరండి అని మహాస్వామివారు ఆదేశించారు. వెంటనే ఆ దంపతులు ఆ పిల్లవాడిని తీసుకుని పయనమయ్యారు. వీరు అక్కడికి చేరుకునేటప్పటికే అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. వారు ఈ పిల్లవాడిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గణపతిని దర్శించుకొని దక్షిణామూర్తి సన్నిధికి వెళ్ళి పిల్లవాడిని స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రార్థించసాగారు. గంట సమయం గడిచినా పిల్లవాడిలో ఏ కదలిక రాలేదు. చుట్టూ మోగిన జనం ఆ బిడ్డ తల్లిదండ్రుల నమ్మకం చెడిపోయేలాగా మాట్లాడుతూ వారిని మాట్లాడించే ప్రయత్నం చేయనారంభించారు. అదే సమయానికి ఒక తెల్ల పిల్లి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ పిల్లాడి దగ్గరకు వచ్చింది. పిల్లి నుంచి బిడ్డను తల్లి కాపాడసాగింది. ఎవ్వరూ ఊహించని విధంగా పిల్లి ఆ పిల్లాడి నుదురు తాకి తల నుంచి పాదాల వరకు వాసన చూసి వెళ్ళిపోయింది. పుట్టినప్పటి నుండి ఏ కదలిక లేని ఆ పిల్లవాడు దక్షిణామూర్తి వైపు చూసి నవ్వుకుంటూ కేరింతలు కొట్టసాగాడు. అది చూసిన ఆ తల్లిదండ్రులు జయ జయ శంకర, హరహర శంకర అని ఆనందంతో చెప్పుకుంటూ పిల్లవాడిని ఎత్తుకున్నారు. పిల్లవాడు కూడా తన తల్లిదండ్రులను చూసి నవ్వాడు. ఈ సంఘటన చూసిన జనాలు స్వామివారి దైవత్వాన్ని కొనియాడారు. పూర్వజన్మలలో పిల్లిని చంపినట్లయితే అలాంటి వారు మరుజన్మలో సంతానహీనుడుగా కానీ, మానసిక శారీరక వైకల్యమున్న సంతానం కానీ కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. మహాస్వామివారి గొప్పతనం ఏమని చెప్పేది? ఏ పిల్లిని చంపడం ద్వారా సంక్రమించిన పాపమో ఆ తండ్రికి అలాంటి సంతానం కలిగింది. కానీ మహాస్వామివారు ఆ పిల్లి జాతి ద్వారానే ఆ పిల్లవాడి కర్మను మార్చారు. స్వామివారి దగ్గరకు వచ్చి శరణు వేడిన వారి బాధలను స్వామివారు ఎన్నింటినో తీసివేశారు. వైద్యులు కూడా నయం చేయలేని కర్మవశాత్తు కలిగే ప్రాణాంతక రోగాలను కూడా మహాస్వామివారు ఎన్నింటినో తొలగించారు. ఇలాంటివి వింటూ ఉంటే స్వామివారు మన మధ్యలో ఇంకో 100 ఏళ్ళు ఉంటే బాగుంటుంది అని అనిపించకుండా ఉంటుందా అంటూ శ్రీ నండూరి ఆదిత్య గారు తెలిపారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.